డ్రగ్స్ కేసు నీరుగారిపోయే అవకాశం ఉందని టీడీపీ నేత రేవంత్ రెడ్డి అంటున్నారు. డ్రగ్స్ కేసును విచారించే అర్హత ఎక్సైజ్ శాఖకు లేదని, ఇంటర్నేషనల్ డ్రగ్స్ రాకెట్ కేసును నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డు విచారించాలని డిమాండ్ చేశారు. రాజకీయ నేతలకు చెందిన పబ్లను డ్రగ్స్ కేసు నుంచి తప్పించారంటున్న రేవంత్ రెడ్డితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. డ్రగ్స్ కేసు సంబంధించి పారదర్శకంగా విచారణ జరగట్లేదంటూ కూడా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మన దగ్గర ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి అసలు డ్రగ్స్ కేసులో పారదర్శకంగా లేదని మీ ఆరోపణ ఏంటి? పారదర్శకంగా లేదన్న ఆరోపణ కాదు, పాక్షికమైన విచారణ జరుగుతుందని మాత్రమే మేము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. పూర్తి స్థాయిలో విచారణ జరిపే సామర్థ్యం కానీ చట్ట పరిధి కానీ ఎక్సైజ్ శాఖకు లేదు. ఎక్సైజ్ శాఖకు ఉన్న పరిధి ఎంతవరకు అని అంటే, గుడంబా అమ్ముకునే వాళ్ళని పట్టుకోవడము, గంజాయి విక్రేతలను పట్టుకోవడము, సమయం పాటించకుండా నడిపే బార్లు, వైన్ షాపులను మూపించడము, ఇలాంటి పనులు మాత్రమే ఎక్సైజ్ శాఖ పనిచేస్తుంది. అక్కడ ఉన్న అధికారులకు కూడా శిక్షణ అంతవరకే ఉంటుంది. కానీ ఈరోజు ఈ కోకెయిన్ కానీ లేకపోతే ఎల్ఎస్డి కానీ ఇతర అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు ఇక్కడ తీసుకొచ్చి సరఫరా చేస్తున్నారు, ఇక్కడ అమ్ముతున్నారు, ఇక్కడ వినియోగిస్తున్నారు అనే నేరం ఇది. అంటే ఈ నేరానికి మూలాలు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయి, ఇతర దేశాలలో ఉన్నాయి. ఇతర దేశాలలో, ఇతర రాష్ట్రాలలో నేరాల మూలాలు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న విచారణ సంస్థలను ఇందులో భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విచారణ కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి పోతే తమ అనుయాయులను కాపాడుకోలేము, తనకు కావాల్సిన వాళ్ళని బయట పెట్టలేము, లేదా కక్ష సాధింపు చర్యలకు పరిమితులు వస్తాయి. కాబట్టి ఈ రోజు డ్రగ్స్ కేసు బయట పెట్టింది ఎక్సైజ్ పోలీసులు కదా. ఎక్సైజ్ వాళ్ళు ఎవరు పట్టుకోలే, బయట దొరికిన వాటిని తీసుకొచ్చి వచ్చిన తర్వాత అందులో పెద్ద తిమింగలాలు ఉంటే వాటిని పక్కన పెట్టేసి చిన్న చిన్న చేపల్ని పట్టే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద తిమింగలాలంటే ఎవరు అంటున్నారు మీరు? ఇప్పుడు ఎవరైతే విచారణకు పోయిన వాళ్ళు చెప్పినరో పేర్లు వాళ్ళే చెప్తున్నారు. పెద్ద దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న కుటుంబ సభ్యులు ఉన్నారు, ఇతరులు ఉన్నారు. దీనికి నేరానికి మూలాలు ఇతర రాష్ట్రాలలో, ఇతర దేశాలలో ఉన్నాయని అకున్ సబర్వాల్ను ఆఫ్రికా దేశం నుంచి బెదిరించిండ్రు, నువ్వు విచారణ చేయొద్దన్నారంటే దీని మూలాలు ఎక్కడున్నాయో ప్రభుత్వమే చెప్తుంది కదా. మరి ఇలాంటి మూలాలు ఉన్న నేరాన్ని ఎక్సైజ్ శాఖ పరిధిలో విచారిస్తే దీనికి ఏం పరిష్కారం దొరకదు. రెండవది, ముఖ్యమంత్రి గారు ఇంకొక మాట చెప్పారు, నా పార్టీ నాయకులు టీఆర్ఎస్లో ఎంత ముఖ్యమైన వాళ్ళు ఉన్నా కూడా వదిలిపెట్టేదే లేదని. ఒక ముఖ్యమంత్రి స్థాయిలోనే ఆ మాట మాట్లాడిందంటే ముఖ్యమంత్రి గారికి సమాచారం ఉన్నట్టే కదా. టీఆర్ఎస్లో కీలకమైన వ్యక్తులు ఇందులో ఉన్నారనే అనుమానం ఉన్నందుకే ముఖ్యమంత్రి గారు ఆ మాట మాట్లాడినారు. కాబట్టి ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే, ఈ విచారణ అధికారుల చిత్తశుద్ధి మీద మాకేం అపనమ్మకం లేదు. కానీ విచారణ అధికారులకు పరిమితులు ఉన్నాయి. పక్క రాష్ట్రంలో కానీ పక్క దేశంలో కానీ విచారించాలంటే ఇందులో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ సంస్థలు ఏవైతే నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ కానీ, డైరెక్టరేట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కానీ, ఈడీ కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ ఇవి కీలకం. విచారణ కొనసాగే దాంట్లో అంతర్జాతీయ స్థాయి నేరం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు సమాచారం ఇస్తలేరు, ఎందుకు ఆ సమాచారాన్ని తొక్కిపెట్టినరు? రెండవది, హైదరాబాద్ పబ్బులే అడ్డాలుగా మారినాయన్నారు ఈ డ్రగ్స్ మొత్తం సరఫరాలకు. నేనే స్వయంగా అకున్ సబర్వాల్ గారికి కొన్ని పబ్బుల గురించి ఫిర్యాదు చేసిన. ఈ పబ్బులు సమయం దాటిన తర్వాత కూడా నడుపుతున్నారు. ఇవి కీలకమైన శాఖ నిర్వహిస్తున్న వాళ్ళ బామార్దులు, లేకపోతే హైదరాబాద్లో ఉండే మంత్రుల పుత్రుల రత్నాలు నిర్వహిస్తున్న పబ్బులు. మీరు వీటన్నిటి ఎట్లా కూడా చర్యలు తీసుకోండి అంటే, అకున్ సబర్వాల్ గారు డిపార్ట్మెంట్ పబ్బులకు నోటీసులు ఇచ్చింది. వీళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి నోటీసులు ఇచ్చి 12 గంటల లోపల ఆ పబ్బులను మూపించి అక్కడున్న కస్టమర్లు అందరినీ పబ్బులకు పంపిస్తుర్రు. అంటే ఉదయం 6 వరకు ఈ పబ్బులు నిర్వహించారు. ఎవరు? నేను అదే చెప్తున్నా, ఎవరో ప్రభుత్వం తేల్చాలి, వాళ్ళని బయట పెట్టమని. ప్రభుత్వంలో ఉన్న కీలకమైన వ్యక్తుల బంధువులను, వాళ్ళ అత్యంత సన్నిహితులను కాపాడి కొద్దిమందిని మాత్రమే కేసులు పెట్టే దిశగా విచారణ జరుగుతుంది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం తన నిజాయితీని, చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి నార్కోటిక్స్ డిపార్ట్మెంటును, అదేవిధంగా డిఆర్ఐ డిపార్ట్మెంటును, ఈడీ డిపార్ట్మెంటును కూడా ఇందులో పొందుపరిచి పూర్తి స్థాయిలో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమును తయారు చేసి అంతర్జాతీయ నేరగాళ్లను నిరోధించాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్లో మారక ద్రవ్యాల వినియోగానికి అంతం పలకాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా ప్రభుత్వం పనిచేసినప్పుడే ప్రభుత్వ చిత్తశుద్ధిని అనుమానించాం, కానీ లేకపోతే ఖచ్చితంగా అనుమానించవలసిన పరిస్థితులు ఉన్నాయి. థ్యాంక్ యూ. ఇదండి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నది. ఏదైతే ఈ యొక్క డ్రగ్స్ సంబంధించిన కేసు విచారణ చేసి అంతా కూడా కేంద్ర ప్రభుత్వ విచారణ చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా చెప్తారు. ఇక పబ్బుల విషయానికి వస్తే మాత్రం కొన్ని పబ్బుల పైన నేను అకున్ సాగర్ వరకు లేఖ ఇచ్చినప్పటికీ కూడా ఆ పబ్బులు ఉదయం వరకు నడుస్తున్నా కూడా దాన్ని పట్టించుకునే దాఖలు లేక ఇదంతా కూడా చూస్తుంటే కూడా ప్రభుత్వ ఒత్తిడి ఉంది కాబట్టి పోలీసుల పైన, ఎక్సైజ్ పైన, అందుకనే వాళ్ళు ఆ పబ్బులను చూసి చూడట్లు వదిలేస్తున్నారని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో రాజేష్, HM TV, హైదరాబాద్.